హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ శ్వేత. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సివిల్స్ కోచ్ గంగాధర్ గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? ఫైన్ అమ్మా. సార్ సివిల్స్ లేటెస్ట్ అప్డేట్స్ ఏమున్నాయి సార్? ఏముందమ్మా, ఇప్పుడు కరెంట్లీ మెయిన్స్ రిజల్ట్స్ వచ్చినాయి. ఇంటర్వ్యూకి రెడీ అవుతున్నారు పిల్లలు. ఓకే, అంటే కానీ ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ కాకుండా నార్మల్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే జిఎస్ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది కదా. సో పేపర్ 1 జిఎస్కి వచ్చేసరికి దాని మీద అంటే దాంట్లో క్వాలిఫై అవ్వడానికి వీళ్ళు ఎలా ఫోకస్ చేయాలి? జిఎస్ అనేది ప్రిలిమ్స్ లోను మెయిన్స్ లోను ఉంటుందమ్మా. ప్రిలిమ్స్ లో వచ్చేసి మనకి జిఎస్ పేపర్ 1 అంటాము. కరెంట్ అఫైర్స్ కి వచ్చేసరికి మనకి యూజువల్ గా వి గో త్రూ ది న్యూస్ పేపర్స్ అండ్ ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మ్యాగజైన్స్ విల్ బి దేర్. ఓకే, సో ఇవి ఏవి సెలెక్ట్ చేసుకోవాలి, విచ్ ఆర్ ది రిలవెంట్ కరెంట్ అఫైర్స్ అన్నప్పుడు మీకు సిలబస్ మీద అవగాహన ఉండాలి. ఫస్ట్ యూఆర్ సపోజ్ టు అండర్స్టాండ్ బై హార్ట్. ప్రతి పాయింట్ మీకు సిలబస్ లో క్లారిటీ ఉండాలి. వన్స్ యూ హ్యావ్ క్లారిటీ ఇన్ డిఫరెంట్ సబ్జెక్ట్స్, మనకి జనరల్ స్టడీస్ సంబంధించి డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. హిస్టరీ కానివ్వండి, పాలిటీ కానివ్వండి, ఎకానమీ కానివ్వండి, రకరకాల సైన్స్ అంటే మొత్తం అన్ని ఈ అన్ని సబ్జెక్ట్స్ మీద మనకి సిలబస్ మీద అవగాహన ఉందనుకోండి, ఫస్ట్ యూ హ్యావ్ టు బై హార్ట్ ది సిలబస్. దెన్ యూ గో త్రూ ది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, పివైక్యూస్. ఈ రెండు చూసుకుంటే మనకి న్యూస్ పేపర్ లోపల ఏ ఐటమ్ మనకి రెలవెంట్ అనేది మనకు తెలుస్తుంది. సో న్యూస్ పేపర్ అనేది కరెంట్ అఫైర్స్ అనమాట, డైనమిక్ కంటెంట్. సో ఏదైతే మీరు సిలబస్ లోపల పివైక్యూస్ లోపల చూసారో వాటికి రిలేటెడ్ డైనమిక్ కంటెంట్ మీకు ఈ న్యూస్ పేపర్స్ లో దొరుకుతుంది. సో అవి సెలెక్ట్ చేసుకుని రిలేటెడ్ టాపిక్స్ లో నుంచి మీరు నోట్స్ లాగా తయారు చేసుకోవాలి. ఓకే, సో ఇదే సబ్జెక్ట్ మీరు మెయిన్స్ లో కూడా ఉంటుంది అన్నారు కదా, లైక్ అందులో ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ ఆప్టిట్యూడ్ కవర్ అవుతాయి. సో మరి దీంట్లో వాళ్ళ అప్రోచ్ ఎలా ఉండాలి? GS4 అనేది ఎథిక్స్, ఇంటిగ్రిటీ, ఆప్టిట్యూడ్ అండ్ ఇవి ఉంటుందమ్మా. ఇది 4th పేపర్. This is a little different from general studies. Though it is grouped under general studies as GS4, a little different. ఏంటంటే కాన్సెప్ట్స్ ఉంటాయి అనమాట, ఎథిక్స్ కాన్సెప్ట్స్. ఓకే, ఇది 2 టైప్స్ ఉంటాయి క్వశ్చన్స్. ఒకటి కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి, రెండవది వచ్చేసి మనకి కేస్ స్టడీ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. అంటే రియల్ లైఫ్ టైమ్ ఇన్సిడెంట్స్ ఇచ్చి వాటిని మీరు ఆ ప్లేస్ లో ఉంటే మీరు ఏం చేస్తారు అని అడుగుతారు అనమాట. ఓకే, సో రెండింటికి డిఫరెంట్ అప్రోచెస్, అంటే కొంచెం లాజికల్ ఆన్సర్స్ ఇవ్వాలి. ఎగ్జాక్ట్లీ. ఓకే, సో అలా అనమాట. అంటే రియల్ గా లైఫ్ లోపల మీరు ఎథికల్ క్వశ్చన్స్ ఫేస్ చేసినప్పుడు, సిచ్యువేషన్స్, డైలమాస్, ఎథికల్ డైలమాస్ ఫేస్ చేసినప్పుడు హౌ యు ఆర్ గోయింగ్ టు టేక్ డెసిషన్స్. సో ఇది మనం చుట్టూ ఉన్న సమాజాన్ని మనం డైలీ లైఫ్ లోపల పరిశీలనాత్మకంగా చూస్తూ ఉంటే you are observing everything, whatever is going on around you. So you will be developing an attitude towards different issues. ఏ సందర్భంలో ఎలా ప్రవర్తించాలి అనేది. ఓకే, ఈ ఇన్సిడెంట్ జరిగింది, ఎలా మార్నింగ్ నేను వస్తున్నప్పుడు ఇక్కడ ఇన్సిడెంట్ జరిగింది, ఆ ప్లేస్ లో నేనే ఉంటే నేను ఎలా ప్రవర్తిస్తాను. సో యూ గో ఆన్ క్వశ్చనింగ్. సో లైక్ దట్ యూ విల్ బి రిఫైనింగ్ యువర్ సెల్ఫ్ అనమాట. ఎథిక్స్ అనేది మీ ఒరిజినల్ పర్సనాలిటీని టెస్ట్ చేస్తుంది అనమాట గివెన్ సిచ్యువేషన్ లోపల. సో ఆ రకంగా వెదర్ యూ సూటబుల్ టు బి ఎ సివిల్ సర్వెంట్ ఆర్ నాట్ అనేది దే విల్ డిసైడ్. ఓకే, మనం ఇచ్చిన ఆన్సర్స్ ని బట్టి వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో మైండ్ సెట్ ని రీడ్ చేసే పేపర్ అని చెప్పొచ్చు, మీ పర్సనాలిటీని రిఫ్లెక్ట్ చేసే. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు జనరల్ స్టడీస్ లోకి వచ్చేసరికి కరెంట్ అఫైర్స్ కూడా ఒక పార్ట్ ఆఫ్ దిస్, రైట్? సో కరెంట్ అఫైర్స్ కి వచ్చేసరికి చాలా సోర్సెస్ ఉంటాయి సార్. అంటే రెగ్యులర్ గా న్యూస్ చూడండి, న్యూస్ పేపర్స్ చదవండి, ఇవన్నీ కాకుండా ఒక స్టూడెంట్ కి బెస్ట్ సోర్స్ ఏంటి? అంటే మేబీ వాళ్ళ ప్రిపరేషన్ టైంలో ఒక న్యూస్ ఫాలో అవ్వాలి అన్న, పేపర్ చదవాలన్నా మేబీ టైం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ అన్ని కలిపి ఒక దగ్గర గ్యాదర్ అయ్యి వాళ్ళకు ఒక బెస్ట్ సోర్స్ ఏంటి కరెంట్ అఫైర్స్ కి? ఎవరో తయారు చేసింది మనం చదివితే ఉపయోగం లేదు తల్లి. ఓకే, సో దేర్ ఇస్ నో సచ్ బెస్ట్ సోర్స్. దేర్ ఆర్ డిఫరెంట్ సోర్సెస్. ఆ డిఫరెంట్ సోర్సెస్ లో మనకు కావాల్సిన దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి, వెదర్ ఇట్ ఈస్ రెలవెంట్ ఆర్ నాట్. ఓకే, సో ఆ బెంట్ మీలో ఉండాలి. ఆ బెంట్ మీలో ఉండాలంటే ఇందాక చెప్పాను కదా, మీకు ఏదైతే సిలబస్ లో ఉందో, ఏవైతే ప్రీవియస్ ఇయర్ లో క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారో, హౌ యూపీఎస్సీ ఇస్ ఆస్కింగ్ క్వశ్చన్స్, ఆ రెలవెంట్ టాపిక్స్ ని న్యూస్ పేపర్ లో మీరు చూసుకోవాలి. వెదర్ ఇట్ బి హిందూ పేపర్ ఆర్ వెదర్ ఇట్ బి ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆర్ వెదర్ ఇట్ బి యోజన మ్యాగజైన్, దేర్ ఆర్ డిఫరెంట్ మ్యాగజైన్స్. రాజ్యసభ న్యూస్ అని టీవీ ఛానల్స్ ఉంటాయి, అఫీషియల్ ఛానల్స్. సో ఇవన్నీ చూసుకుంటే కనుక మనకి గవర్నమెంట్ స్కీమ్స్ గురించి కానివ్వండి, లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. ఓకే, అది మీకు ఎప్పుడు క్లారిటీ ఉంటుంది అంటే మీ సిలబస్ లో ఏముందో మీకు స్పష్టత ఉన్నప్పుడు మీకు ఆ క్లారిటీ ఉంటుంది. సిలబస్ లో లేకపోతే న్యూస్ పేపర్ లో ఉన్న ప్రతిదీ మనకి ఇంపార్టెంట్ అనిపిస్తుంది. ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ క్లారిటీ ఆన్ వాట్ టాపిక్స్ ఆర్ కవర్డ్ అండర్ యువర్ సిలబస్. ఓకే, సో దట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్.
ఓకే. సో, ఈ జీఎస్ అనే కేటగరీలో స్టాటిక్ అండ్ డైనమిక్ పోర్షన్స్ కూడా ఒక పార్ట్ ఆఫ్ ద సిలబస్ రైట్? సో, అవును. వీటిలో స్టూడెంట్స్ అప్రోచ్ ఎలా ఉండాలి సార్? అంటే ఇవి క్వాలిఫై అవ్వాలంటే వాళ్ళ యొక్క ప్రిపరేషన్ అనేది ఎలా ఉండాలి? ఇప్పుడు స్టాటిక్, డైనమిక్. డైనమిక్. యాహ్! ఇందాక చెప్పాను కదమ్మా, డైనమిక్ అనేది న్యూస్ పేపర్స్, కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ వీటన్నిటిలో వచ్చి దొరుకుతుంది మనకి. హుహు. స్టాటిక్ వచ్చేసరికి మనకి సేమ్ సిలబస్ మీకు క్లారిటీ ఉండాలి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ క్లారిటీ ఉండాలి. వీటికి సంబంధించి ఫౌండేషన్ ఇట్ విల్ బి ఇన్ ఎన్సీఆర్టీ బుక్స్, ఓకే. ఓల్డ్ అండ్ న్యూ బుక్స్ బోత్ ఆర్ దేర్. హుహు. సో 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ఎన్సీఆర్టీ బుక్స్ లోపల ఈ సోషల్ స్టడీస్ సబ్జెక్ట్స్ కి సంబంధించి ఏవైతే టాపిక్స్ ఉన్నాయో ఈ మన సిలబస్ కి సంబంధించి రిలేటెడ్ యూ హావ్ టు ప్రిపేర్ ద జిస్ట్, అండ్ బేస్డ్ ఆన్ దట్ సమ్ రెఫరెన్స్ బుక్స్ విల్ బి దేర్. ఆ రెఫరెన్స్ బుక్స్ లో కూడా మళ్ళీ మొత్తం రెఫరెన్స్ బుక్స్ అంతా చదువుకుంటూ పోతా ఉంటే ఉపయోగం ఉండదు, టైం సరిపోదు. రెఫరెన్స్ బుక్స్ లో కూడా ఈ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ ద్వారా వచ్చింది ప్లస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లోపల ఏ టైప్ లోపల క్వశ్చన్స్ అడుగుతున్నాడు, వాట్ ఆర్ ద రెలవెంట్ టాపిక్స్ అనే విషయం లోపల మీకు క్లారిటీ వచ్చినప్పుడు ఆ రెఫరెన్స్ బుక్స్ లో కూడా మీకు ఈ స్టాటిక్ కంటెంట్ అనేది యూ కెన్ సెలెక్ట్ ఇట్ అనమాట. ఓకే. ప్రతి సబ్జెక్ట్ కి కొన్ని రెఫరెన్స్, 2-3 రెఫరెన్స్ బుక్స్ ఉంటాయి. హుహు. రెఫరెన్స్ బుక్స్ మొత్తం చదివితే మళ్ళీ టైం సరిపోదు. అలా కాకుండా సెలెక్టివ్ టాపిక్స్ దేంట్లో ఉంది దానికి సంబంధించి ఆ టాపిక్ మాత్రమే చదువుకోవాలి. చదువుకుంటే ఓకే. దట్ విల్ బి స్టాటిక్ కంటెంట్. ఈ స్టాటిక్ కంటెంట్ వెన్ యు ఆర్ రిలేటింగ్ ఇంటూ డైనమిక్ కంటెంట్, స్టాటిక్ ప్లస్ డైనమిక్ యూ విల్ మేక్ ఎ పర్ఫెక్ట్ నోట్స్. ఓకే. ప్యూర్ స్టాటిక్ విల్ నాట్ హెల్ప్ యూ, ప్యూర్ డైనమిక్ విల్ నాట్ హెల్ప్. కలిపే ఉంటుంది. టుగెదర్ ఇట్ విల్ బి దే పర్ఫెక్ట్. హావ్ ఎ లింక్ రైట్? ఓకే. ఎగ్జాక్ట్లీ. సో, ఇప్పుడు ఈ జనరల్ స్టడీస్ లాగానే ఆప్షనల్ సబ్జెక్ట్స్ అని ఇంకొకటి ఉంటుంది కదా సార్? అంటే దాంట్లో ఏమేమి కవర్ అవుతాయి? ఆప్షనల్ అనేసరికి మనకి దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆప్షనల్స్ అన్నమాట. సబ్జెక్ట్ లాంగ్వేజ్ ఆప్షనల్స్ ఉంటాయి, లేదంటే సబ్జెక్ట్ ఆప్షనల్స్ ఉంటాయి, లేదా హ్యుమానిటీస్ ఆప్షనల్స్ కూడా ఉంటాయి. ఓకే. సో మ్యాథమెటిక్స్ కెన్ బి అన్ ఆప్షనల్, ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ కెన్ బి అన్ ఆప్షనల్, ఫర్ దట్ మ్యాటర్ అగ్రికల్చర్ కెన్ బి అన్ ఆప్షనల్, లాంగ్వేజ్, తెలుగు లాంగ్వేజ్, కన్నడ లాంగ్వేజ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఎనీ లాంగ్వేజ్ కెన్ బి అన్ ఆప్షనల్. హుహు. డిపెండ్స్ అపాన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టూడెంట్. ఆస్పిరెంట్ కి ఏ ఆప్షన్ మీద ఇంట్రెస్ట్ ఉంది, ఫిలాసఫీ మీద ఇంట్రెస్ట్ ఉంది, దే విల్ టేక్ ఫిలాసఫీ, హుహు. ఇలా అన్నమాట. సో, ఈ ఆప్షనల్ సబ్జెక్ట్స్‌కి వచ్చేసరికి ఈస్ దట్ ఎ స్కోరింగ్ సబ్జెక్ట్ సార్? దీన్ని ఏమంటారంటే O2 E2 అంటారు. ఓకే. O2 E2 ఏంటంటే ఆప్షన్లో 2 పేపర్లు ఉంటాయి. సబ్జెక్ట్ ఒకటే కానీ 2 పేపర్లు ఉంటాయి. హుహు. అలాగే E2 అంటే ఏంటంటే ఎస్సే అండ్ ఎథిక్స్. ఓకే. ఈ ఎస్సే, ఎథిక్స్ ఆప్షనల్ పేపర్ 1, ఆప్షనల్ పేపర్ 2, ఈచ్ 250 మార్క్స్, హుహు. పుట్ టుగెదర్ 1000 మార్క్స్. మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అయితే వీటిల్లో స్కోప్ ఉంటుంది. 650 to 700 మార్క్స్ స్కోర్ చేసే స్కోప్ ఉంటుంది ఈ నాలుగిట్లో కలిపి. ఓకే. అంటే ఈచ్ సబ్జెక్ట్ చూస్తే కనుక మీకు ఎస్ఏ లోపల 150, 160, 170 స్కోర్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఎథిక్స్ లోపల 160, 170 స్కోర్ చేసిన వాళ్ళు ఉన్నారు. పేపర్ హ్మ్. ఆప్షన్ పేపర్ 1లో 160, 170, ఆప్షన్ పేపర్ 2లో 160, 170. అంటే యూ హ్యావ్ ఎ స్కోప్ ఆఫ్ స్కోరింగ్ 65 to 70% ఇన్ దీస్ పేపర్స్. Whereas general studies కి వచ్చేసరికి the maximum that you can score is only 45%. ఓకే. And after studying, after observing the marks scored by toppers, I am telling you this. Different years లోపల టాపర్స్ ఉంటారు కదమ్మా, నంబర్ 1 వచ్చిన వాళ్ళు, హుహు. వాళ్ళ మార్క్స్ బట్టి నేను మీకు చెప్తున్నా అన్నమాట. ఓకే. సో ఎంత కష్టపడి చదివినా యూ కెనాట్ స్కోర్ బియాండ్ 45% ఇన్ GS 1, 2, 3. ఓకే. Whereas in essay, ethics, optional paper 1, optional paper 2, E2, O2, there is a scope of scoring 65 to 70%. ఓకే. మరి దీనికొచ్చేసరికి ఎంత టైమ్ ఇన్వెస్ట్ చేయొచ్చంటారు? లైక్ ప్రిపరేషన్‌కి ఈ ఆప్షనల్ సబ్జెక్ట్స్‌కి పర్టిక్యులర్ ఎంత టైమ్ ఇన్వెస్ట్ చేయొచ్చంటారు? The percentage of marks ని చూసుకుంటే గనక, not on the result I am telling you. హ్మ్. See, 500 marks are there for optionals. So that much of time you have to put in. Out of 1750, 500 marks are there for optionals. హ్మ్. So almost 1/3. Yes. A little bit less than 1/3. Similarly, ethics, essay, వీటికి కంటెంట్ తక్కువ, మార్క్స్ ఎక్కువ. హ్మ్. ఏమ్మా, అలానే జనరల్ స్టడీస్ మార్కులు తక్కువ వస్తాయి, దాన్ని నిర్లక్ష్యం చేస్తే అసలు ప్రిలిమ్స్ క్లియర్ కాదు. క్లియర్ కాదు. అవును. సో ఆ ప్రాబ్లం ఉంటుంది. సో యాహ్! యూ హ్యావ్ టు మెయింటైన్ ఎ బ్యాలెన్స్. దురదృష్టం ఏంటంటే పిల్లలు ఏం చేస్తారంటే జనరల్ స్టడీస్ లో చదవాల్సిన పుస్తకాలు ఎక్కువ ఉండేసరికి దానికి 80-90% టైం ఇచ్చేసి ఆప్షన్కి 10 to 20% ఆర్ 50-30% అట్లా లిమిట్ చేస్తారు. అలా చేయకూడదు. యూ షుడ్ ప్రిపేర్ ఫర్ ఎథిక్స్, యూ షుడ్ ప్రిపేర్ ఫర్ ఎస్సే, యూ షుడ్ ప్రిపేర్ ఫర్ ఆప్షనల్స్. ఓకే. అప్పుడే దెర్ ఇస్ ఎ గుడ్ ఛాన్స్ ఆఫ్ స్కోరింగ్ గుడ్ మార్క్స్. మీరు దాంట్లో ఎన్ని తిప్పలు పడిన జనరల్ స్టడీస్ లో అవుట్ ఆఫ్ 250, 110, 115, దట్ ఈస్ ది మాక్సిమం మార్క్స్ దట్ యూ కెన్ స్కోర్. హ్మ్.
ఏదో ఒకటి రెండు సందర్భాల్లో 120 ఒకళ్ళకి ఇద్దరికి వస్తుంది తప్ప అదర్వైజ్ జనరల్ స్టడీస్ ఎంత కష్టపడినా 45% దాటదు. ఓకే. సో జనరల్ స్టడీస్కి ఒక 50% టైం ఇచ్చి ఈ 4 పేపర్లకి ఒక 50% టైం ఇస్తే దట్ ఈస్ బ్యాలెన్స్ బ్యాలెన్స్. అవుతుంది. సో ఈ ఆప్షనల్ సబ్జెక్ట్స్ కి మీరు పర్టికులర్ గా ఒక గైడ్ కానీ ఒక బుక్ కానీ ఏమైనా రిఫర్ చేస్తారా? దీనికి కూడా వాళ్ళ ఓన్ ప్రిపరేషన్ ఏదో అంటే గ్యాదరింగ్ ఉండాలి అంటారా? సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ లో ఎవ్రీథింగ్ ఈజ్ ఓన్ ప్రిపరేషన్ అమ్మా, నో Okay. గైడ్స్. ఓకే. ఏమ్మా ఒకటే ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏమున్నాయి అవి మనకి గైడ్ లైన్స్ గా పనికొస్తాయి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి చుక్కా అని అంటాం చూసారా, అవును. ఏ రూట్ లో మనం ప్రిపేర్ కావాలి అంటానికి ప్రతిదీ కూడా రిఫరెన్స్ బుక్స్ లోంచి మీరు ఓన్ నోట్స్ తయారు చేసుకుని ఓన్ గా మీ ప్రెజెంటేషన్ మీరు చేసినప్పుడు దీనికంటూ పర్టికులర్ గైడ్స్ అనేవి ఉండవు. అకాడమిక్ ఎగ్జామ్స్ లో ఏంటంటే మనకి గైడ్స్ ఉంటాయి, గైడ్స్ చదివేస్తే 60-70% వచ్చేస్తుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అలా ఉండదు. ఓకే. అంటే ప్రీవియస్ పేపర్స్ కానీ ఆన్లైన్ లో కొన్ని పేపర్స్ ఉంటాయి కదా, మాక్ టెస్ట్ కి ఎంటర్ ప్రాక్టీస్ చేసుకోవడం కానీ అలా చేయొచ్చు అంటారా దీనికి? దే విల్ బి హెల్ప్ఫుల్ టు యూ ఓకే. గైడ్ లైన్స్ గా, నాట్ ఫర్ ది మెయిన్ కంటెంట్. మెయిన్ కంటెంట్ యూ హ్యావ్ టు ప్రిపేర్ ఇన్ దోస్ లైన్స్. ఓకే. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏంటి, మనకి క్వశ్చన్స్ ఏ రకంగా అడగొచ్చు అనేది ఉంటుంది. సో ఆ లైన్స్ లోపల యూ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఓకే. సో దట్ ఎగ్జామినర్ క్వశ్చన్ అడిగినప్పుడు యూ విల్ బి ఏబుల్ టు ప్రెజెంట్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.